అందరికీ నమస్కారం. ఈ కథల ద్వారా జీవితానికి ఒక దిశానిర్దేశం చేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 9వ కథను చెప్పుకుందాం. కథ పేరు తోటకు పోదాం పదరా. ఇంక మరి కథలోకి వెళ్ళిపోదామా? రాహుల్ బీటెక్ చివరి సంవత్సరం విద్యార్థి. అతనికి చదువుపై శ్రద్ధ తక్కువ. తన తల్లిదండ్రులు మందలిస్తే నచ్చేది కాదు. ఒకరోజు అర్ధరాత్రి విందు నుండి ఆలస్యంగా ఇంటికి వచ్చిన రాహుల్ను తండ్రి నిలదీస్తే తండ్రిపై మండిపడుతూ నాకు స్వతంత్రం లేదు అని అంటాడు. రాహుల్కి గుణపాఠం నేర్పించాలని తన తండ్రి 2 రోజుల తర్వాత రాహుల్ని తోటకు తీసుకువెళ్ళి తోటంతా తిరిగి పరిశీలించి రమ్మంటాడు. రాహుల్ కొంచెంసేపు తోటంతా తిరిగి పరిశీలించి వస్తాడు. తన తండ్రి తోటలో ఏం గమనించావని రాహుల్ని అడుగుతాడు. అప్పుడు అన్ని చెట్లు బాగున్నాయి, కానీ ఒక్క చెట్టు మాత్రం చెదలు పట్టి క్షీణదశలో ఉందని అంటాడు. అప్పుడు తండ్రి ఈ తోటలో చెట్ల అన్నిటికీ సమయానుకూలంగా పోషణ రక్షణ చేశాను, కానీ ఆ ఒక్క చెట్టును మాత్రం అలాగే వదిలేశాను అని చెప్పి తల్లిదండ్రుల ప్రేమ కూడా అలాంటిదే. పిల్లల పెంపక విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటాము. అనవసరమైన చెదలు పట్టిన కొమ్మల్లాంటివి కొన్ని అతి చేష్టలను తొలగిస్తాము అని వివరిస్తాడు. ఈ కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. అమ్మా నాన్నలను అర్థం చేసుకోండి. ఒక మంచి వ్యక్తిగా ఎదగాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరం. క్రమశిక్షణ మన ప్రవర్తనకు ప్రతిబింబం. క్రమశిక్షణ సంస్కారం లేని వ్యక్తి చెదలు పట్టిన చెట్టు లాంటివాడు. సమయానికి సరైన ఎరువులు నీరు వేయని చెట్టు ఏ విధంగా గిడిసిబారిపోతుందో క్రమశిక్షణ లేని విద్యార్థి జీవితం కూడా పనికి రాకుండా పోతుంది. సంస్కారం తల్లిదండ్రుల నుండి, గురువుల నుండి, స్నేహితుల నుండి, పరిసరాల నుండి అలవడుతుంది. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీని చేద్దాం. మీ అమ్మా నాన్నకు ఒక గ్రీటింగ్ కార్డు తయారు చేసి మిమ్మల్ని సక్రమమైన మార్గంలో నడిపించడానికి వారు చేసిన 5 ప్రయత్నాలను రాయండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకంలోని 9వ కథ సమాప్తం.